లూకాసు వార్త 12వ అధ్యాయం 13 నుంచి 21 వరకు ఉన్నటువంటి వాక్య భాగం. నేటి ప్రసంగాంశం ఏంటి? నీవు దేవుని విషయంలో ధనవంతునిగా ఉన్నావా అనేది. 13వ వచనంలో ఈ వాక్య భాగానికి సంబంధించిన సెట్టింగ్ చూస్తాం మనం. 13, 14 వచనాలు ఒకసారి చూడండి. 13వ వచనంలో ఏముంది? ఆ జనసమూహంలో ఒకడు ఏమన్నాడు? బోధకుడా అని గట్టిగా పిలిస్తేనే వినపడుతుంది, ఎందుకంటే జనసమూహం కదా. బోధకుడా, పిత్రార్జితము అంటే ఏంటి? తండ్రుల తాతల ఆస్తులు కదా. వాటిని నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరునితో చెప్పుము అంటే నాకు కూడా కొంత దాంట్లో షేర్ ఇవ్వమని ఎవరితో చెప్పాలంట? వాళ్ళ అన్నకో తమ్ముడికో చెప్పాలంట కదా. వాస్తవానికి ఈ మాటలు వినగానే ఎట్లా చెప్పాలి అది? అంటే మన ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఎట్లా పెడతామా మనం అని ఆలోచిస్తాం. అసలు ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు? ఏం మాట్లాడుతున్నాడు? అసలు కొంచెమైనా ఆలోచన ఉందా? తెలివి లేకుండా ఏది పడితే అది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఏంటి అన్నట్లు అనిపించాలి మనకి, కానీ అట్లా అనిపించట్లేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే మనం 13వ వచనం నుంచే చదువుతున్నాం కాబట్టి. సందర్భం ఏంటి? 4వ వచనం చూడండి ఒకసారి. పోయినసారి మనం జ్ఞాపకం చేసుకున్న విషయాలు. నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నది ఏమనగా, దేహమును చంపిన తర్వాత మరి ఏమియో చేయనేరని వారికి భయపడకూడదు. మరి ఎవరికి భయపడాలంటే 5వ వచనం, చంపిన తర్వాత నరకములో పడద్రోయే శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. 8వ వచనం, నన్ను మనుషులు ఎదుట ఒప్పుకొని వాడేవాడు మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొను. 10వ వచనం, మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాప క్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణే. ఈ నిత్యత్వానికి సంబంధించిన పరలోక సంబంధమైన విషయాలను గురించి, దేవుని రాజ్య సంగతులను గురించి ఈయన చెప్తుంటే, బోధకుడా పిత్రార్జితములో నాకు పాలు పంచిపెట్టమని నా సహోదరుడికి చెప్పవా అని అనడం ఎట్లా ఉంది? అంటే అసలు ఆయన ఏం చెప్తున్నాడు? అప్పటిదాకా ఇతను వింటున్నాడా? అసలు ఏం వినట్లేదు. అతని మైండ్లో మొత్తం ఒకటే ఉంది. ఏంటది? అతనికి ఒక సమస్య ఉంది, దానికి ఇప్పుడు యేసుప్రభు వారు ఏదైనా పరిష్కారం చేయాలి. సో అప్పటిదాకా యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు అవేమి వినుండకపోవచ్చు. చాలాసార్లు చర్చిలో కూర్చున్న వాళ్ళు ప్రసంగం వినేటప్పుడు ఇలాగే ఏవేవో ఆలోచనలు చేస్తుంటారు కదా. ఏది కొన్ని ఉదాహరణలు చెప్పండి, ఏం ఆలోచిస్తుంటారు? దట్స్ ఎ గుడ్ ఆన్సర్ యాక్చువల్లీ. నెక్స్ట్ ఏం చెప్తారా అన్న ఆలోచన ఉంటుంది. దోస్ హూ రియల్లీ కమ్ ప్రిపేర్డ్, ఎవరైతే ఆ వాక్య భాగం చదువుకొని ఆ అవుట్లైన్ చూసుకొని వస్తారో, వాట్ ఆమ్ ఐ గోయింగ్ టు లెర్న్ అన్న ఇది ఉంటుంది అనమాట. ఇంకేం ఆలోచిస్తుంటారు? ఇప్పుడు యథార్థంగా మాట్లాడుకుందాం. పాలు ఫ్రిడ్జ్ ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళకి పిల్లల గురించిన ఆలోచన ఉంటా ఉంటుంది. రేపటి టైం ప్రకారం అసలు అదైతే మా అందరికి వర్తిస్తుంది. అసలు ఈ రోజు చర్చ అయిపోయిన తర్వాత ఇంకేం పనులు ఉన్నాయి అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. వెళ్ళి వండుకునే తిని పని లేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే వెళ్ళి ఏం వండుకోవాలా అది కూడా ఆలోచిస్తూ ఉంటారు చర్చిలో కూర్చొని ప్రసంగం. ఎప్పుడెప్పుడు అయిపోయింది, ఎప్పుడెప్పుడు వెళ్ళి వండుకొని తిందామా అని ఎదురు చూస్తూ ఉంటారు చాలాసార్లు. ఇలాంటి వాళ్ళందరూ ఎప్పుడు దొరుకుతారు? ఏదైనా జోక్ వేసినప్పుడు దొరుకుతారు అనమాట. అందరు నవ్వుతుంటారు, వీళ్ళు మాత్రం నిదానంగా లేటుగా మేల్కొని, అందరు నవ్వుతున్నారు కాబట్టి నవ్వు నటిస్తూ ఉంటారు అనమాట. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రావాలి మనం అందరం కదా. దేవా, వేరే ఆలోచనల వల్ల నేను ఎటు డిస్ట్రాక్ట్ అయిపోకుండా, నా ఆలోచనలు అటు ఎటు వెళ్ళిపోకుండా నీ మాటలు శ్రద్ధతో ఆలకించడానికి సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేసుకొని సిద్ధపడి రావాలన్నమాట. సరే, ఇంతకీ ఇతని సమస్య ఏంటి? లోభి అయిన అతని సోదరుడు, గ్రీడీ పర్సన్, తన బ్రదర్ చాలా గ్రీడీ అంట. ఇతనికి రావాల్సిన షేర్ కూడా ఇవ్వకుండా తీసేసుకుంటున్నాడు. అది ఇతని సమస్య. కాబట్టి తమ ఇద్దరి మధ్యలో ఈ పంచాయతీ తెంచమని యేసుక్రీస్తు వేడుకోవడానికి వచ్చాడు అనమాట. మన హృదయంలో ఏముంటుందో మన నోరు దానికి తగినట్లుగానే మాట్లాడుతుంది కదా. యేసుక్రీస్తు ప్రభు వారు హృదయాంతరంగంలో ఎరిగిన వాడు కనుక అసలు సమస్య ఏంటో ఆయనకు అర్థమైంది. ఆయన ఎప్పుడు వాళ్ళు చెప్తున్న దానికి స్పందించడు. స్పందించాల్సిన దానికి, ఆయన స్పందించాలనుకున్న దానికే స్పందిస్తాడు కదా. ఇది ఇక్కడ కాదు, మనం ఎన్ని ప్యాసేజెస్ చూస్తూ వస్తున్నాం ఆయన కాన్వర్జేషన్స్. వాళ్ళు ఏదో అడుగుతారు, వాళ్ళకి తోచింది వాళ్ళు అడుగుతుంటారు, కానీ ఆయన మాత్రం చెప్పాల్సిందే చెప్తారు.
అసలు సమస్య అది కాదని ఆయనకి అర్థమైంది. అతని హృదయాన్ని చూస్తున్నాడు కాబట్టి ఆయనకి స్పష్టంగా అర్థమైంది. అసలు సమస్య అతని సోదరుడి లోభత్వం కాదు, అతని లోభత్వమే, అతని గ్రీడీనెస్సే. అతని సోదరుడు కూడా లోభి కావచ్చు, కానీ యేసుప్రభు వారి స్పందన ఇద్దరిని ఉద్దేశించింది. ఆ మాటకు వస్తే అక్కడున్న జనసమూహం అందరూ కూడా ఈ మాటలన్నీ వింటూ ఉన్నారు కదా. ఈ వ్యక్తి మాత్రం లోక సంబంధమైన వాటిపైనే దృష్టి పెడుతున్నాడు. రాబో యుగ సంబంధమైన వాటి గురించిన ఆలోచన ఇతనికి అసలు ఏమీ లేదని ఇతని మాటల్ని బట్టి మనకు కూడా అర్థమవుతుంది. 14వ వచనం చూడండి. ఆయన పోయి మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్ను ఎవడు నియమించను? నాకు ఎవరైనా అప్పచెప్పారు ఆ పని? ఎక్కడెక్కడ ఏమేమి ఆస్తి తగాదాలు ఉన్నాయో అవన్నీ క్లియర్ చేస్తూ కూర్చునే పని నాకెవరు అప్పచెప్పారు? నాకెవరు అప్పచెప్పలేదు ఆ పని. కాబట్టి యేసుప్రభు వారు వారిద్దరిపై తీర్పరిగా ఉండడం మాని ఎవరైనా నిజంగా ఎలా ధనవంతులు కాగలరో, మరి ముఖ్యంగా దేవుని విషయంలో ధనవంతునిగా ఉండడం అంటే ఏంటి అసలు అనేది బోధించారనమాట. ఈ లోకంలో మాత్రమే ధనవంతులు ఉండడం కాదు, నిత్యత్వములో దేవుని విషయంలో కూడా ధనవంతులుగా ఎలా ఉండాలి. అసలు నిజంగా ధనవంతులు ఎవరంటే దేవుని విషయంలో ధనవంతులైన వారే. మరి దేవుని విషయంలో ధనవంతులు అవ్వడం ఎలా అన్న విషయాన్ని చెప్పడం ప్రారంభించి మొదటిగా ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. ఏంటి ఆ హెచ్చరిక? 15వ వచనంలో ఉంది ఆ హెచ్చరిక. ఇది మెయిన్ మన సర్మన్ అంతటినీ నడిపించేటువంటి వర్స్ అన్నమాట. 15వ వచనం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఇది హెచ్చరిక. కాబట్టి నేను ఈరోజు జారత్వం గురించో లేదా ఈ వారంలో మనం అందరం ఏమేమి మాట్లాడుకుంటూ వచ్చామో వాటి ఆ సంగతుల గురించో మాట్లాడడానికి వీల్లేదు కదా. ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ వల్ల ఉన్న అడ్వాంటేజ్ అదే అనమాట. ఏంటది? దీని గురించే మాట్లాడాలి. నేను ఏం మాట్లాడినా నా ఇష్టం వచ్చింది, నాకు తోచింది ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళటానికి కుదరదు. లోభమునకు, ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడి. లోభము అన్న మాటకు వాడుక భాషలో అత్యాశ అని ట్రాన్స్లేట్ చేశారు. ఇంగ్లీష్లో గ్రీడ్ ఆర్ గ్రీడీనెస్ అని ఉంటుంది. అత్యాశ అంటే తెలుసు కదా, ఇంకా కావాలి, ఇంకా ఎక్కువ కావాలి. దురాశ అని కూడా అంటారు. అది ట్రాన్స్లేషన్స్ అట్లా చేస్తారు కానీ ఐ డోంట్ థింక్ అది కూడా ఇందులో భాగమే. ఇంకా కావాలి అనుకునేవాడు ఇవ్వడానికి ఇష్టపడాడు కదా. సో దాన్ని రెండు విధాలుగా ట్రాన్స్లేట్ చేస్తారు గ్రీడ్ని. అదే అత్యాశ ఒకవేళ ధనం విషయంలో అయితే దాన్ని ధనాపేక్ష, లవ్ ఫర్ మనీ. ఇదేమో అన్నిటికీ, అత్యాశ అనేది అన్నిటికీ సంబంధించింది. సిరి సంపదలు, వస్తువులు, అన్నింటి దేంట్లోనైనా ఆ అత్యాశ ఉండడాన్ని గ్రీడీనెస్ అంటే. లవ్ ఫర్ మనీ అంటే ధనాపేక్ష, పర్టికులర్గా ధనం పైన వ్యామోహం, ఇష్టం ఉండడం. సరే, లోభమునకు ఎడమియ్యకూడదు అని చెప్తే సరిపోతుంది కదా. ఆ ఫ్రేజ్ని ఇంకా చూడండి, జాగ్రత్తగా పరిశీలించండి. ఏ విధమైన లోభమునకు ఎడమియ్యకూడదు అంటే సరిపోతుంది, లేదా లోభము విషయంలో జాగ్రత్త పడండి అంటే సరిపోతుంది. కానీ ఎడమియ్యక జాగ్రత్త పడండి అంటే రెండు హెచ్చరించే మాటలే. రెండు హెచ్చరించే మాటలు చెప్పడాన్ని బట్టి మనం ఇంకా ఎక్కువ అప్రమత్తంగా ఉండాలని మనకు అర్థమవుతుంది కదా. అంటే ఈ పర్టికులర్ విషయంలో శత్రువు ఎటు నుంచి దాడి చేస్తాడో మనకు తెలియదు కాబట్టి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. లోభము అనేది మనకు తెలియకుండానే మనలోకి ప్రవేశించి మన జీవితాలపై భయంకరమైన దుష్ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఎల్లవేళలా దీని విషయమై అప్రమత్తంగా ఉండాలి. రెండో లైన్ చూడండి, దాని కంటిన్యూషన్ లో లైన్ చూడండి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. చాలా ప్రాముఖ్యమైన మాట. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అంటే మొత్తం అంతా సంపాదించేసిన. కలిమి అంటే ఏంటి? ఆస్తిపాస్తులు, ధనవంతులుగా ఉండడం కదా. అది జీవానికి మూలం కాదంట. మొత్తం అంతా సంపాదించేసిన, ఎంత ధనవంతుడైనా దేవుని ఎదుట కటిక బీదవాడిగా నిలబడాల్సి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అంటే దానికి దీనికి సంబంధము లేదు. నీకు ఎన్ని డబ్బులు సంపాదించినా సరే అది జీవానికి మూలము కాదు. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ తర్వాత నేను కనెక్ట్ చేస్తాను వేరే రిఫరెన్స్ మనం తీసినప్పుడు. మనము దేవుని ఎదుట ధనవంతుడిగా నిలబడాలి అంటే, లేదా దేవుని విషయాల్లో ధనవంతుడిగా ఉండాలి అని అంటే ఎలా అనేది ఒక ఉపమానం ద్వారా ఆయన నేర్పిస్తున్నాడు అనమాట. ఇప్పుడు హెచ్చరిక చూసాము 15వ వచనంలో, దాన్ని ఒక ఉపమానం ద్వారా ఆయన వివరిస్తున్నాడు. అయితే ఈలోపు ఈ లోభము లేదా గ్రీడీనెస్ కి సంబంధించి ఇంకొన్ని సంగతులు మీతో పంచుకుంటాను. నువ్వు ధనాన్ని లేదా సంపదను ప్రేమిస్తున్నావా, దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అనే ఒక ప్రశ్న మనల్ని మనం అడగాలి. కొందరు ఇట్లా అనొచ్చు, కొందరంటే లోకంలో ఉన్నవారు,
క్రైస్తవులైనటువంటి వాళ్ళకి బైబిల్ వచనాలు చాలా తెలుసు కాబట్టి పాపం యథార్థంగా ఒప్పుకోలేని ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటారని నేను మీ అందరి పరిస్థితిని గమనించి అర్థం చేసుకొని లోకంలో ఉన్న వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నాను. లోకంలో ఉన్న వాళ్ళని ఇట్లాగాని అన్నాం అనుకో, వాళ్ళు ఏమని చెప్తారు? ధనమా దేవుడా ఏదో ఒకటే అని అన్నాం అనుకోండి, లోకంలో ఉన్న వాళ్ళు ఏమంటారు? ఇంకా ఏదో ఒకటే చూస్ చేసుకోవాలి అని మనం అన్నాం అనుకోండి, ఏమంటారు? ఇంకేమంటుండొచ్చు? ఏదో ఒకటే చూస్ చేసుకోవాలి అని మనం అంటే వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతుండొచ్చు? అసలు ఒకటే ఎందుకు చూస్ చేసుకోవాలి అని అంటున్నాను. నేను చక్కగా డబ్బుల్ని ప్రేమిస్తాను, దేవుణ్ణి కూడా ప్రేమిస్తాను, రెండు ప్రేమిస్తాను. అసలు ఆ రెండింటిని రెండు సపరేట్ కేటగిరీస్లో పెట్టి ఏదో ఒకటే చూస్ చేసుకోమని అసలు ఎందుకు అనాలి? అట్లనే ఎందుకు ఆలోచించాలి అసలు? కానీ యేసుప్రభువారు ఏమంటారు? ససేమిరా కుదరదంటే కుదరదంటారు. ఎందుకు? లూకాసు వార్త 16వ అధ్యాయం 13వ వచనం తీసి చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 13వ వచనం. ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ప్రేమించును. సేవింపలేరు, సేవింపకూడదు అని అనట్లేదు కదా. మీరు సేవించొద్దు అని అనట్లేదు, సేవింపలేరు. లేరంటే ఏంటి? ఇట్స్ ఇంపాసిబుల్, అది జరగదు. అయితే నువ్వు డబ్బుల్ని ప్రేమించాలి లేదా నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. కాబట్టి ఎవరు నీ యజమాని అని నువ్వు చూస్ చేసుకోవాలి. ఎవరైనా డబ్బుల్ని ప్రేమించే విషయంలో క్రైస్తవులను చెప్పుకునే వాళ్ళైనా సరే, నేను డబ్బుల్ని ప్రేమించాలి, నేను డబ్బుల్ని ప్రేమిస్తాను, బాగా సంపాదించాలి, సంపాదిస్తూనే ఉండాలి, ఎంత సంపాదించాలి అంత సంపాదించాలి, ఎంత కూడబెట్టగలనో అంత కూడబెట్టాలి, నా జీవితం అంతా దానికోసమే వెచ్చించాలి, దానికోసమే తెల్లారు లెగిస్తే దాన్నే ధ్యానించాలి, తలుచుకోవాలి, మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి, దాన్ని పూజించాలి, ఆరాధించాలని ఎవరైనా అనుకుంటారు? అసలు ఈవెన్ అన్బిలీవర్స్లో కూడా చాలా మంది ఎవరు అట్లా అనుకోరు. అలా ఎవరు నిర్ణయం చేసుకొని నేను డబ్బుల్ని ప్రేమించాలనుకుంటున్నాను అని నిశ్చయించుకొని ప్రేమిస్తారు ఎవరైనా? అట్లా ఎవరు చేయరు. కానీ అది ఎలా అయిపోతుంది తెలుసా? కొండ చిలువ నిద్రలో ఏమరిపాటులో ఉన్నప్పుడు తెలియకుండానే ఎలా చుట్టేసుకొని ఇదైపోతుందో అలా అయిపోతుంది అనమాట. అది మనకు తెలియదు, అది జరుగుతుందన్న సంగతి, అది మనలోకి ప్రవేశిస్తుందన్న సంగతి తెలియదు. కానీ మనకు తెలిసే, మనకు స్పృహ వచ్చే టైంకి ఏం జరుగుతుంది? మొత్తం నియంత్రణ అంతా దాని చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇంకా మన కంట్రోల్లో ఏమి ఉండదు అనమాట. మనం కూడా ఒకవేళ ఈ పాపంలో పడిపోతున్నామేమో మళ్ళీ మనం పరిశీలించుకోవడానికి కొన్ని ప్రశ్నలు. అందులో ఒక ప్రశ్న, నా ఆలోచన ఎక్కువగా వస్తువులను సంపాదించుకోవడం పైన ఉందా లేక దేవుని సంగతుల పైన ఉందా? ఈ ఫస్ట్ ప్రశ్న దగ్గరే అయిపోతుంది మన అందరి పరిస్థితి. ఎందుకు? ఇంకొన్ని డబ్బులు ఉంటాయి, రావాల్సిన అమౌంట్ ఎట్లయినా వచ్చేస్తే తొందరగా, ఇంకొంచెం కూడబెట్టుకోగలిగితే మంచి ఇల్లు కొనుక్కోవచ్చు, కారు కొనుక్కోవచ్చు, బంగారం కొనుక్కోవచ్చు, బండి కొనుక్కోవచ్చు, ల్యాప్టాప్ కొనుక్కోవచ్చు, ఐప్యాడ్, ఐఫోన్, ఇవి అవి ఇంకా మన అవసరాలన్నీ. వాటి గురించే ఆలోచనలన్నీ నిండిపోయి ఉన్నాయా? అసలు ఇట్లాంటి ఆలోచనలే లేవని చెప్పొద్దు ఎవరు. లేక నేను దేవుణ్ణి ఇంకా ఎక్కువగా లోతుగా ఎట్లా తెలుసుకోవాలి, ఆయన సువార్తను ఇంకా పరిశీలనగా, ఆయన మార్గములను ఇంకా స్పష్టంగా నేను ఎట్లా తెలుసుకోవాలి అని ఆయన గురించిన ఇష్టము, ఆకలి దప్పులు, వాటి చేత మన ఆలోచనలు నింపబడుతున్నాయా? మనం దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాం? రెండో ప్రశ్న, నేను సిరి సంపదలు, వస్తువులు సంపాదించుకోవడంలో భాగంగా నాలో ఉండాల్సిన మంచి గుణలక్షణాలు, దైవికమైన గుణలక్షణాల విషయంలో ఏమైనా రాజీ పడిపోతున్నానా? ఏవో అప్పుడప్పుడు చిన్న చిన్న మోసాలు, చిన్న చిన్న అబద్ధాలు, ఎక్కడైనా కొంచెం మనకు లాభం వస్తుంది, మనకు ప్రయోజనం జరుగుతుంది అనుకున్నప్పుడు రాజీ పడిపోవడం. కొన్నిసార్లు వాటిని సంపాదించుకోవడం కోసము రెండు విషయాలు చేస్తుంటాము. బంధాలు తెంచుకోవడానికైనా సిద్ధపడుతుంటాము, సంబంధాలను వాడుకోవడానికైనా సిద్ధపడుతుంటాము. ఎందుకు? మనకు లాభం వస్తుంది,
మనకు ప్రాఫిట్ ఉంది, మనకేదో ప్రయోజనం ఉంది అని అంటే ఇట్లాంటివి కూడా చేయడానికి సిద్ధపడుతూ తెగిస్తూ ఉంటారు. అట్లాంటివి ఒకవేళ నేను చేస్తుంటే అప్పుడు నేను ఒక లోభిని, ఐఎమ్ ఏ గ్రీడీ మ్యాన్. యేసుక్రీస్తుకు నేను సాక్షిగా ఉంటున్నానా లేదా అన్నదానికంటే డబ్బులు పోగేసుకోవడం గురించి ఎక్కువ ప్రయాసపడుతుంటే అప్పుడు నేను ఒక లోభిని, ఐఎమ్ ఏ గ్రీడీ మ్యాన్. మూడో ప్రశ్న, నేను దేవుని యందు సంతోషిస్తున్నానా లేక నా సంపదను బట్టి సంతోషిస్తున్నాను? నేను ఒక కొత్త కారు కొనుక్కున్నాను లేదా ఒక బంగారు తాడు కొనుక్కున్నాను, ఇక నా కాళ్ళు భూమి మీద ఉంటాయా? ఎక్కడో ఉంటాయి అసలు. అదే దేవుని విషయంలో అయితే ఎంత బోరింగ్ అనిపిస్తుందో. దేవుని సంగతులు చదవడానికి, బైబిల్ చదవడానికి, వినడానికి ఎక్కడ లేని ఆ బోరింగ్ ఫీలింగ్ అంతా అప్పుడే వస్తుంది. పలానా వ్యక్తి మారు మనసు పొంది రక్షించబడ్డాడు తెలుసా అని అంటే ఆవలిస్తూ అవునా అని అంటారండి. దాని గురించి పెద్ద ఎక్సైట్మెంట్ ఏమీ లేదు. దేని గురించి ఉంటుంది ఎక్సైట్మెంట్ అంతా? ఈ లోకంలో మనం దేన్ని సంపాదించుకుంటున్నాం, దేన్ని కలిగి ఉన్నాం అన్న దానిపైనే ఉన్న ఎక్సైట్మెంట్. ఒకవేళ నీ పరిస్థితి కూడా అలాగే ఉంటే బహుశా నువ్వు కూడా ఆలోచించుకోవాలి. క్రైస్తవులు దేవుని సంగతులను బట్టి, ఆయన కార్యాలను బట్టి ఎగిరి గంతులు వేయాలి. అతని సంతోషం, ఎక్సైట్మెంట్ అంతా వాటిని బట్టి, దేవుని బట్టి ఉండాలి ఆయన సంగతులు. సరే, తర్వాత నాలుగోది, నా సంపదను కోల్పోయినప్పుడు నేను ఎట్లా స్పందిస్తున్నాను? దిస్ ఇస్ ఎ గుడ్ టెస్ట్ కదా. నిజంగా నా హృదయ పరిస్థితి ఎట్లా ఉంది అని పరిశీలించుకోవడానికి. అందరూ ఇట్లా ఉండరు. డబ్బులు పోగొట్టుకున్నప్పుడు మనం బాధపడమా? కష్టపడి సంపాదించుకున్నప్పుడు బాధపడకుండా ఎదుగుంటాం, బాధపడతాం. కానీ కొందరు ఒక 500 రూపాయల నోటు పారేసుకున్నాడు అనుకో, ఎంత బాధపడుతుంటారంటే విపరీతమైన బాధ. ఇక వారి జీవితంలో వారు సంపాదించుకున్న సమస్తాన్ని కోల్పోయినంత దుఃఖము, అంత కృంగిపోతారనమాట 500 పోయినందుకు. ఇప్పుడు ఎంత బాధపడాలో దేనిపైన ఆధారపడి ఉంటుంది? దాన్ని ఎంత ప్రేమిస్తున్నామో దానిపైన ఆధారపడి ఉంటుంది. దానితో నీకు ఎంత అటాచ్మెంట్ ఉందో, ఎంత అనుబంధం ఉందో, దానిపైన నువ్వు ఎంత కృంగిపోతున్నావో, ఎంత బాధపడుతున్నావో. ఏదైనా మనం కోల్పోమేమి మస్తు కోల్పోతుంటాం. దానికి మనం ఎట్లా స్పందిస్తున్నాము అన్నది దానితో మనకున్న సంబంధాన్ని తెలియజేస్తుంది. చివరిది 5వ ప్రశ్న, ఉన్న పలంగా మనకి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి అనుకున్నాం, చాలా డబ్బులు వచ్చేసినాయి సడన్ గా. లాటరీ టికెట్ కొనడం సరైనది కాదు. నేను అట్లా అనగానే మీరు అట్లా ఆలోచిస్తారేమో. అది దేవుడిచ్చిన ధనం తోటి మంచి గుడ్ స్టీవర్డ్స్ గా వ్యవహరించడం కాదు లాటరీ టికెట్ కొనడం అనేది. సో దాని గురించి ఆలోచించద్దు. మేబీ మీ తాతలు ఎవరైనా పెట్టెల్లో పెట్టింది మీకు దొరకడమో అట్లాంటివైనా జరిగి మీకు డబ్బులు వచ్చినాయి అనుకుందాం. ఓకే, వస్తే దాన్ని మీరు దేనికి ఖర్చు పెడతారు? జస్ట్ అజంప్షన్ అంతే. అని రావడం కష్టమే, అందరికి రావు కదా. అట్లాంటివి దొరుకుతాయండి. అజంప్షన్ చేసుకుంటే నిజంగా మీరు దేనికి ఖర్చు పెడతారు? ఇన్నాళ్ళకి నా కష్టాలన్నీ తీరిపోయినాయి, నేను ఒక మంచి ఇల్లు కట్టుకుంటాను, బంగారం కొనుక్కుంటాను, చచ్చేదాకా ఇంకా హ్యాపీగా బతుకుతాను నేను అనే అనుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కదా. కానీ క్రైస్తవుడు ఎలా అనుకుంటాడంటే, దేవా నీకు స్తోత్రము, ఈ డబ్బుతో నేను ఎంతమంది మిషనరీలను సపోర్ట్ చేయగలుగుతానో కదా, ఎన్ని వేల మందికి స్వార్థ ప్రకటించడానికి అవకాశం ఉంటుందో కదా అని ఆయన రాజ్య విస్తరణ కోసం ఖర్చు చేయడానికి నువ్వు నాకు ఈ డబ్బులు ఇచ్చావు కదా ప్రభు అని దేవునికి కృతజ్ఞతలు చెప్తూ నమ్మకంగా ఆయన పని కోసమే ఖర్చు పెడతాడంట. అసలు ఇట్లా ఆలోచిస్తారు ఎవరైనా నిజంగానే? నన్ను అడిగితే ఈ 5 ప్రశ్నలు బట్టి నన్ను నేను పరిశీలించుకోవాలని అనిపిస్తుంది నాకైతే. అసలు ఈ లోభము లేదా లోభత్వం వల్ల ఏంటి సమస్య? సరే, ఇంతసేపు దీని గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అసలు దీంతో ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఈ ఉపమానంలో ఉన్న ఈ ఉపమానం చదివితే మనకు తెలుస్తుంది. ఉపమానం చూడండి ఒకసారి, 16వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉన్న ఉపమానం. 16వ వచనం, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఏంటా ఉపమానం? ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు, కనుక నేనేమి చేతును తనలో తాను ఆలోచించుకొని, నేను ఈలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని, అంటే ఆల్రెడీ గోడౌన్ ఉంది కానీ ఎట్లుందంట, అది చిన్నగా ఉంది కాబట్టి దాన్ని ఏం చేయాలి? తీసేసి ఇంకా పెద్ద గోడౌన్ కట్టుకుంటే అప్పుడు ఇంకా ఎక్కువ నిల్వ చేసుకోవచ్చు కదా. అందులో నా ధాన్యం అంతటినీ, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణంతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుంది నన్ను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నా ఈ ప్రాణం అడుగుతున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. ఇక్కడ కొన్ని మాటలు మనం గమనించాలి. నా పంట
నాకు స్థలము, నా కొట్లు, నా ధాన్యమంతటిని, నా ఆస్తిని, నా ప్రాణము. అంటే ఈ వ్యక్తి ఏమనుకుంటున్నాడు? 6 సార్లు మై లేదా ఐ అనే పదాలు చదువుతున్నాం మనం. అంటే నేను కలిగి ఉన్న వాటన్నింటికి నేనే యజమానిని, అవి నావే, అది నా సొత్తు, నాకు చెందింది, నేను సంపాదించుకున్నాను అని అనుకుంటున్నాడు ఈ వ్యక్తి. అందుకే కదా నాది అని అంటున్నాడు, అన్నిసార్లు అంటున్నాడు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఈరోజు మనం చదివిన మొదటి వాక్యపట్నం జ్ఞాపకం ఉందో? ద్వితీయోపదేశ కాండము, అది కూడా సరిపోతుంది. 24వ కీర్తన 1వ వచనం మీరు రాసి పెట్టుకోండి. మన మొదటి వాక్యపట్నము ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 14 నుంచి 17 వరకు ఉన్న వచనాలు తీసి చూడండి ఒకసారి. ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు ఎవరిదంట? నీదే అనట్లేదు. ఎవరిది? నీ దేవుడైన యెహోవాదే, అంతా ఆయనదే. 24వ కీర్తన 1వ వచనంలో కూడా ఇవే మాటలుంటాయి. మీరు తీయొద్దు, నేను చదువుతున్నా చూడండి. భూమిని దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. అంతా యెహోవాదే. దేవుడే న్యాయంగా సమస్తానికి యజమాని అయి ఉన్నాడు. ఆయన తన కోసమే సమస్తాన్ని సృష్టించుకున్నాడు. మనం వాడుకోవడానికి ఇచ్చాడు, కొన్నిటిని మనకి అనుగ్రహించాడు, అంతే. ఇప్పుడు నా దగ్గర ఒక పుస్తకం ఏదైనా అన్వేష్ చదివిస్తానని తీసుకున్నాడు అనుకుందాం. అది అన్వేష్ అయిపోతుందా? అన్వేష్ అయిపోయింది. అది ఎట్లా అవుతుంది? అది అన్వేష్ దగ్గర ఉన్నా, అన్వేష్ దాన్ని వాడుతున్నా, అది ఎవరి పుస్తకము? నా పుస్తకమే. దానికి యజమాని ఎవరు? సో నీ దగ్గర ఉన్న వస్తువులు, నీ ఒంటి మీద బట్టలతో సహా అవన్నీ ఎవరివి? దేవునివే. నీదంటే ఏమైనా ఉందా? నీదంటే అన్నీ దేవునివే. నీకెవరిచ్చాడు అవన్నీ? దేవుడే ఇచ్చాడు. అట్లా చూస్తే మన జీవితమే మనది కాదు కదా, మన ప్రాణమే మనది కాదు. యోబు అంటాడు యెహోవా ఇచ్చెను. మరి మనమెవరం? ఇంకా ఇంకా మనం టాపిక్ ఏం మాట్లాడుకుంటే దానికి రిలవెంట్ గా ఆలోచించండి కొంచెం. వెరీ గుడ్. యస్ స్టీవర్డ్స్. ఈ మాట మనం ఎప్పుడు ధ్యానించామో జ్ఞాపకం ఉందా? ఎప్పుడు? January 1st మనం 3 days సెమినార్ లో ధ్యానించాం. ధనం, ధనాపేక్ష మరియు దేవుడు అనే సెమినార్. అంతా దేవునిదే అయినప్పుడు, ఆయనే యజమాని అయినప్పుడు మనం ఎవరమనంటే వీఆర్ స్టీవర్డ్స్. తెలుగులో దానికి సరైన ఎగ్జాక్ట్ పదం లేదు కానీ గృహ నిర్వాహకుడు అని ట్రాన్స్లేట్ చేస్తారు. నిర్వాహకుడు. వీఆర్ మేనేజర్స్. అంటే దేవుడు కొంత మనకి ఇచ్చాడు, వాటిని మనం ఎట్లా మేనేజ్ చేయాలని వీఆర్ జస్ట్ మేనేజింగ్ దెమ్. మళ్ళీ ఏం చేయాలి మనం? వీ హ్యావ్ టు రిపోర్ట్ ఇట్. దానికి మళ్ళీ మనం లెక్క అప్పచెప్పాలి దేవునికి. యజమానికి లెక్క అప్పచెప్పవలసినటువంటి వారము మనము. దేవుడు నీకు ఒక మంచి ఆరోగ్యకరమైన శరీరాన్ని ఇస్తే దాన్ని దేవుని విషయంలో నువ్వు ఎలా వాడుతున్నావు అనే విషయంలో లెక్క అప్పచెప్పాలి. నీకు మంచి తెలివితేటలు ఇస్తే దాని గురించి లెక్క అప్పచెప్పాలి. వస్తువులు, వస్తు సామాగ్రి, ఈవెన్ నీ ఫోన్, దేవుడు నీకు ఒక ఫోన్ ఇచ్చాడంటే కూడా నువ్వు దాన్ని ఎలాగా వాడుతున్నావు అనే విషయంలో కూడా దేవునికి లెక్క అప్పచెప్పాలి. వాటన్నింటినీ దేవుని నిత్యత్వపు ఉద్దేశాల నిమిత్తమై ఖర్చు చేసావా అనే ప్రశ్నను ఒకరోజు నువ్వు దానికి జవాబు చెప్పాల్సి ఉంటుంది. కానీ లోబి, అత్యాశాపరుడు ఏమంటాడు? ఏం చేయాలి అనేది ఇప్పుడు దాకా చూస్తూ వచ్చాం, మన పరిస్థితి ఏంటి అనేది. అసలు లోబి ఏమంటాడంటే, అత్యాశాపరుడు ఏమంటాడంటే, ఈ ఆస్తి అంతా ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే, నేనే కష్టపడి చెమటోడ్చి సంపాదించాను, ఇది నాదే అని ఈ ధనవంతుడు ఎట్లయితే అంటున్నాడు ఈ ప్యాసేజ్ లో, అట్లా అంటాడు అనమాట. నా తెలివితేటలు వాడి నేను సంపాదించాను, నా అదృష్టము, ఎన్నో దెబ్బలు తిని కష్టపడి సంపాదించాను, అంతేగాని దేవుడు తన కృపను బట్టి వీటిని నాకు అనుగ్రహించాడని అంటాడా? అస్సలు అన్నాడు. లోబి తనలోనే తాను తృప్తి చెందుతాడు. అతని ధైర్యం, అతని కాన్ఫిడెన్స్ అంతా ఎక్కడుంటది? దేవునిలో ఉండదు. ఎక్కడుంటది? అతని ధన సమృద్ధి పైన, ఆస్తి పైనే ఉంటది అనమాట. అతని ఆస్తే అతని ధైర్యం. సో అతని ప్రభు ఎవరప్పుడు? దేవుడైతే కాదు, మరి ఎవరు అతని ప్రభు? ఎవరు? అతనే. అతని ప్రభు ఎవరు? అతను ఎందుకు? డబ్బులన్నీ ఎవరి కోసం? అవి
అతని కోసం, అతని సంతోషం కోసం, అతని స్వార్థం కోసం కదా, అతను సంతోష పెట్టుకోవడం కోసం. పదిహేడవ వచనంలో ఒక మాట ఉంది చూడండి. నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని అనే మాట ఉంది కదా. నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, అతనిలో అతనే ఆలోచించుకున్నాడంట. ఆ గర్వంతో అతనే ఆలోచించుకొని మళ్ళీ ఏమంటున్నాడు? ఆలోచించుకొని దేవుడు ఏం అక్కర్లేదు ఇందులో. అతనే ఆలోచించుకొని నేను ఇట్లా చేస్తాను అని అనుకొని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట. ఏం చేయాలి ప్రభు నీ ఆలోచన ఏముంది అని దేవుని ఏమీ అడగట్లేదు. ఎందుకంటే అతని ప్రభు క్రీస్తు కాడు, అతనే కదా. కాబట్టి లోభము క్రీస్తు ప్రభువుగా ఉండటాన్ని తృణీకరిస్తుంది. మనిషి ఒక మంచి గృహ నిర్వాహకుడిగా ఉండటాన్ని తృణీకరిస్తుంది అనేది దీంతో ఉన్నటువంటి మొదటి సమస్య, నష్టం. లోభి యొక్క ప్రభు ఎవరై ఉంటాడు? అతనే అయి ఉంటాడు, యేసుక్రీస్తు అయి ఉంటాడు. సో అతను దేవునికి గృహ నిర్వాహకుడిగా ఉండే అవకాశం కూడా లేదు. అతను ఇష్టం వచ్చినట్టు అతను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అన్న. తర్వాత లోభము సంబంధాల కంటే సంపదకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. ఇది ఇంకో సమస్య. ఈ ఉపమానంలోని వ్యక్తి అతని సమస్య ఏంటో మనకు తెలుసు కదా. సో ఇప్పుడు అతని పరిష్కారం కోసం యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు అతని సోదరుడు, వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఎట్లా ఉంటుంది అంటారు? గొడవ దేని గురించి? ఆస్తి తగాదాల గురించి. సో వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఎట్లుండొచ్చు? విభేదాలు ఉండొచ్చు. సెంటర్ ఆస్తి బ్రోకెన్. ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకొని సంతోషంగా ప్రేమతో పలకరించుకునే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు కదా. ఎన్ని కుటుంబాలు, ఎంతమంది అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు ఆస్తిపాస్తుల గురించి సంబంధాలు తెంచేసుకుంటూ ఉంటారు కదా. బంధుత్వాలు కాదనుకుంటూ ఉంటారు. ఒకరి పట్ల ఒకరికి ఎంత కోపం అంటే ఆ విషయాల్లో తేడా వస్తే, మా బంధువుల్లో ఇద్దరు ముసలి వాళ్ళు ఉన్నారనమాట, కొంచెం దూర బంధువు, లేడీస్, ఇద్దరు తోడికోడలు. అందులో ఒక ఆవిడ అప్పుడెప్పుడో వాళ్ళ పెళ్ళైన కొత్తల్లో వయసులో ఉన్నప్పుడు ఇట్లనే ఏదో పంపకాలు జరిగినప్పుడు వాళ్ళ తోడికోడలకు ఒక 4 గ్రాములు బంగారం ఎక్కువ పోయిందంట. ఇప్పటికి ఈ ముసలితనంలో కూడా దాన్ని జ్ఞాపకం తెచ్చుకొని ఆమెను తిడుతూ ఉంటుంది, దొంగ మొహంది, దానికి అట్లాంటి సాగు రావాలి, ఇట్లాంటి సాగు రావాలి తిడుతూ ఉంటుంది. ఎంత ద్వేషించేలా చేస్తుంది కదా గ్రీడీనెస్, లవ్ ఫర్ మనీ. అదేం చేస్తుంది? సంబంధాల కంటే సంపదనే ఎక్కువ ప్రేమించేలా చేస్తుంది. ఈ ఉపమానంలోని వ్యక్తి యేసుక్రీస్తు దాకా వచ్చాడంటే బహుశా అతని తరపే కొద్ది గొప్ప న్యాయం ఉండుండొచ్చు, అతని సోదరుడే అన్యాయం చేస్తుండొచ్చు. కానీ యేసు ప్రభు వారు అతన్ని అడ్రస్ చేస్తున్న ఆ ఇష్యూ అందరినీ పక్కన పెట్టేసి, అసలు ముందు నువ్వు ఈ ఆస్తిపాస్తుల గురించి నీ సోదరుని ద్వేషిస్తున్నావు అంటే అప్పుడు సమస్య ఎక్కడుంది? నీలోనే ఒక సమస్య ఉంది. ఏంటది? డబ్బుల గురించి నువ్వేం చేస్తున్నావు? నీ సోదరుని ద్వేషిస్తున్నావు. నువ్వు ఒక లోభివి కాబట్టి నువ్వేం చేస్తున్నావు? ఇట్లా ద్వేషిస్తున్నావు డబ్బులు బట్టి అని అతన్నే ఖండిస్తున్నాడు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, మొదట నువ్వేం చేయాలి? నీ దేవుణ్ణి ప్రేమించాలి. రెండవది నిన్ను వల్లే నీ పొరుగువాని ప్రేమించాలి. మనం దేవుని కంటే ఎక్కువగా, పొరుగువాని కంటే ఎక్కువగా డబ్బుల్ని, సంపదను ప్రేమిస్తున్నామంటే అప్పుడు మనము ఎవరిని అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నట్టు? నన్నే ఎక్కువగా ప్రేమించుకుంటున్నట్టు. సమస్త కీడులకు మూలం ఏంటి? దాని వెనుకున్న కారణం ఏంటి? స్వార్థం, సెల్ఫిష్నెస్, స్వయం. లోభము సంబంధాల కంటే సంపదకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. ఇక అది రెండవ నష్టం. మూడవది, లోభము జీవితం తాత్కాలికమైంది మరియు నిత్యత్వం శాశ్వతం అనే వాస్తవాన్ని మొత్తానికే తృణీకరిస్తుంది. అసలు అట్లాంటి ఆలోచనలే చేయనివ్వదు. 18వ వచనం చూడండి. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు. ఎన్ని సంవత్సరములకు? ఇప్పుడు అప్పుడే చచ్చిపోను నేను, ఇంకా చాలా కాలం ఉంటాను నేను. కాబట్టి అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుంటున్నాడు. ఈ ధనవంతుడు అంతా బాగానే ఆలోచించాడు. ఇట్లా ఆలోచించడం తప్ప?
భవిష్యత్తు గురించి ఆలోచించకూడదా? సేవింగ్స్ చేసుకోకూడదా? అంటే చేసుకోవాలి. కానీ వీటన్నిటిలో నిత్యత్వానికి సంబంధించింది ఏమైనా ఉందా అంటే ఏమీ, దేవునికి సంబంధించింది ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఈ లోకంలో జీవించడానికి కావలసిన ఏర్పాటు అంతా చూసుకున్నాడు, కానీ మరి నిత్యత్వం సంగతి ఏంటి అని అంటే ఏమీ లేదన్నమాట. ఆ సంపద అంతా శాశ్వతమా? ఏది శాశ్వతం కాదు. ఒక పిడుగు పడితే అవన్నీ తెల్లారికల్లా ఖాళీ బూడిదైపోతాయి. దొంగలు పడి మొత్తం అంతా ఎత్తుకొని పోవచ్చు. ఎలకలు పడి మొత్తానికి అంతటి పాడు చేసేయచ్చు. అసలు ఏది మిగలకపోవచ్చు అతను సంపాదించుకున్నదంతా. ఇంకో మాట చెప్పమంటారా? అసలు అతనే మిగలకపోవచ్చు. అతను ఎప్పటికి ఉండిపోతాడా? అతను కూడా ఎప్పటికి ఉండిపోయేవాడు కాదు కదా. ధనవంతుడు అనుకుంటున్నాడు, నేను చాలా తెలివిగా ఆలోచిస్తున్నాను, ముందు నుండి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా చక్కగా అన్ని సేవింగ్స్ చేసుకుంటూ నిర్ణయాలన్నీ జాగ్రత్త చేసుకుంటూ వస్తున్నాను అని అనుకుంటున్నాడు ఈ ధనవంతుడు. కానీ దేవుడు ఏమంటున్నాడు అతన్ని 20వ వచనంలో? అయితే దేవుడు వెర్రివాడా అని అంటున్నాడు కదా. లోకంలో ఉన్న వాళ్ళకి ప్యాసేజ్ చదివిపిస్తే చాలా అప్సెట్ అవుతారు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నీవు సిద్ధపరిచిన ఎవరిని మగ్నాను అతనితో చెప్పిన. వెర్రివాడు జీవితం గురించి ఆలోచిస్తాడు, కానీ దేవుని గురించి, తీర్పు గురించి, నిత్యత్వం గురించి ఆలోచించాడు. కాబట్టి మరణమందు వెర్రివాడు, అతని సంపద శాశ్వతంగా దూరం అవుతాయి. ఒకసారి ఆలోచించండి, నరకంలో పడ్డందుకు ఎక్కువ బాధపడుతుంటారా, సంపద అంతా వదిలేసి రావాల్సి వచ్చిందని ఎక్కువ బాధపడుతుంటారా? ఏమో ఇక్కడ వాళ్ళు పడుతున్న తంటాలు చూస్తుంటే అక్కడ కూడా దీన్ని బట్టే ఏడుస్తుంటారేమో అనే అలాంటి ఆ అభిప్రాయం కలుగుతుంటది అప్పుడప్పుడు. అసలు వెళ్ళేటప్పుడు ఎట్లా వదిలిపెట్టి వెళ్తారు? మరి అంత గట్టిగా పట్టేసుకున్నారు కదా. దేవుని ఎదుట నిలిచినప్పుడు ఆయన స్వరం ఒక ఉరుములాగా అతన్ని ప్రశ్నిస్తుంది ఈ ధనవంతుని. ఏమని? నేను నీకు అనుగ్రహించిన వాటన్నిటి విషయంలో లెక్క ఎక్కడా, ఏది లెక్క చెప్పు అని అడుగుతుంది. ఒక సమాధి కార్యక్రమంలో ఇద్దరు స్నేహితులు ఇట్లా మాట్లాడుకుంటున్నారంట. ఒక పెద్ద మనిషి, మంచి ఆస్తిపరుడు చనిపోయాడు. ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటున్నారు. మొదటి స్నేహితుడు అన్నంట, నీకు తెలుసా ఆ చనిపోయిన పెద్ద ఆయన ఎంత ఆస్తి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు? రెండో వ్యక్తి అన్నాడంట, తెలుసు అన్నాడు. మొదటి వ్యక్తి, ఎంతో చెప్పు చూద్దాం. రెండో వ్యక్తి, మొత్తం అంతా అని అన్నాడంట. ఎంత వదిలిపెట్టి వెళ్ళాడంట? మొత్తం అంతా వదిలేశాడంట. సో నువ్వు నేను కూడా ఎంత విడిచిపెట్టి వెళ్తాము? అంతా విడిచిపెట్టి వెళ్తాం కదా. కాబట్టి లోభము వల్ల కలిగే నష్టాల గురించి మనం ఆలోచిస్తూ మొదటిగా మనం ఏం చేస్తాం? యేసుక్రీస్తును ప్రభువుగా కాక నాకు నేనే ప్రభువుగా ఉండేట్లు చేస్తుంది. సంబంధాల కన్నా సంపాదననే ఎక్కువ ప్రేమించేలా చేస్తుంది. నిత్యత్వాన్ని గురించి అసలు ఆలోచించనివ్వదు. తాత్కాలికమైన ఇహ సంబంధమైన వాటిపైనే దృష్టి పెట్టేలాగా చేస్తుంది. మరి నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు, ఎవరిని సేవిస్తున్నావు? దేవుణ్ణా, ధనాన్న? ఈ ఉపమానంలోని దీని గురించి ఇంకొకసారి మనం ఆలోచన చేస్తే, లోకం ఈ ధనవంతుని ఎట్లా చూస్తుంది అనేది ఒకసారి ఆలోచన చేయాలి మనం. లోకము ఈ ధనవంతుని ఎట్లా చూస్తుంది అంటే, ఈ ధనవంతుడు ఒక మంచి సక్సెస్ఫుల్ పర్సన్. బిజినెస్ మ్యాగజైన్స్ లో కూడా ఇతని గురించి రాస్తారనమాట. చాలా మందికి ఇన్స్పిరేషన్, రోల్ మోడల్. అతను సంపాదించినదంతా న్యాయంగా కష్టపడి సంపాదించాడు, ఏ మోసం చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, ఆర్థికంగా మంచిగా సెక్యూర్గా ఉన్నాడు. అతని జీవితాన్ని చక్కగా ఇంకా ఎంజాయ్ చేయొచ్చు, ఏది కావాలంటే తినొచ్చు, ఎక్కడికి కావాలంటే అక్కడ తిరగచ్చు, ఎలా సంతోషించాలనుకుంటే అలా సంతోషించవచ్చు, శుభపడవచ్చు. డబ్బు కొనలేదంటూ ఏమీ లేదు అని లోకం చెప్తుంది. కాబట్టి ఇక సర్వము ఉన్నట్టే ఇతనికి అని అనుకుంటుంది. అసలు ఆలోచిస్తే, యథార్థంగా ఆలోచిస్తే, మన ప్రయాస కూడా కొద్దో గొప్ప ఇలాంటి కెరియర్ల కోసమే కాదంటారా? అసలు కాలేజీ చదువులు చదివి ఉద్యోగం సంపాదించి డబ్బులు పోగు చేయాలి, మనకు కావాల్సినవన్నీ కొనుక్కోవాలి, మన పిల్లలకు కూడా మంచి లగ్జరియస్ లైఫ్ ఇవ్వాలి. మనం ఎలాగో బతికేసాం, అంత కంఫర్టబుల్గా హ్యాపీగా మనం బతకలే. కనీసం వాళ్ళైనా, ఎన్నిసార్లు వస్తుంటుందో ఈ మాట తల్లిదండ్రుల దగ్గర నుంచి కదా, కనీసం వాళ్ళైనా రిటైర్మెంట్ వచ్చేటప్పటికి మంచి ఆస్తిపాస్తులు, ఒక ప్లాటు, కొంత బంగారము, చేతిలో కొన్ని డబ్బులు. ఇందులో తప్పేముంది? ఏమైనా తప్ప? అసలు లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఇవన్నీ మాట్లాడుతుంటే
నేను నెగిటివ్ సెన్స్లో చెప్తున్నాను, కానీ పాజిటివ్ సెన్స్లో చెప్తే మంచి మోటివేషనల్ మెసేజ్ ఇది. హౌ టు బీ ఎ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అనడానికి ఈ పారబుల్ అనమాట. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ నుంచి తీసేస్తే దేవుడు వెర్రివాడా అనేది చెప్పొద్దు, దాని పైన ఉన్న వరకు. తప్పంతా ఎందులో ఉందంటే, విలియం బార్క్లే అనే దైవజనుడు అంటాడు, అసలు ఆ వ్యక్తి యొక్క మొత్తం దృక్పథమే, హోల్ పర్స్పెక్టివ్ ఇస్ అగైన్స్ట్ క్రిస్టియానిటీ, క్రైస్తవ్యానికి పూర్తి వ్యతిరేకంగా ఉంది అని అంటాడు ఆయన. తనను తాను ఉపేక్షించుకోవాల్సింది దానికి బదులు తనను తాను హెచ్చించుకుంటున్నాడు, తన కోసమే ఆలోచించుకుంటున్నాడు. ఇవ్వడాన్ని బట్టి సంతోషించడానికి బదులు దాచుకోవడంలో సంతోషిస్తున్నాడు. ఇతని అంతిమ ధ్యేయము దేవుని మహిమపరచడం కాదు, జీవితాంతం వరకు సుఖంగా సంతోషంగా బ్రతకాలన్నదే. కాబట్టి ఇతని ఆలోచన అంతా ఇట్ ఈస్ కంప్లీట్లీ అగెయిన్స్ట్ ఎ క్రిస్టియన్ పర్స్పెక్టివ్. దేవుని కోణంలో అసలు ధనం అంటేనే పాపమా? అట్లా నేను చెప్పట్లేదు. డబ్బులు అంటేనే పాపమా? అట్లాంటి వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? డబ్బులు ముట్టుకోరు కొంతమంది సేవకులు. విన్నారా మీరు ఎక్కడైనా? ముట్టుకోరు అసలు. ఆ కాయిన్స్ని కానీ నోట్లని కానీ ముట్టుకోరు. అదొక ఎక్స్ట్రీమ్ కేసు అనమాట. ధనమే పాపం అని బైబిల్ చెప్పట్లేదు, లేదా సంపాదించుకోవడము సమకూర్చుకోవడం అనేదే పాపం అని బైబిల్ చెప్పట్లేదు. దేవుని ఉద్దేశాల కోసము ఆ దిశగా దాన్ని వాడగలిగితే అది మంచిదే, ఎంతో ప్రయోజనకరమైంది కూడా. మీరు అందరూ సంపాదించాలి. సో మీరందరూ సంపాదించి బాగా కూడబెట్టాలని, పరిచర్య కోసం కూడా దేవుని కోసం కూడా బాగా ఖర్చు పెట్టాలని, మీ పిల్లలందరూ కూడా చక్కగా మంచి హ్యాపీ లైఫ్స్ లీడ్ చేయడానికే నేను ఎంకరేజ్ చేస్తున్నాను. బైబిల్ కూడా అదే చెప్తుంది. కాబట్టి ఎప్పుడు సన్యాసుల్లాగా ఏమీ సంపాదించకుండా, వెనకేయకుండా, పోగు చేయకుండా, సోమరిలాగా ఊరికే తిని కూర్చొని నేను ఊరికే ప్రార్థన చేసుకుంటా ఉంటాను తెల్లవారులు అని అంటే కుదరదు. అలా చేయాల్సిన అవసరం లేదు. బైబిల్ కూడా అట్లా చెప్పట్లేదు. బైబిల్లో ధనవంతులైన భక్తులు ఎంతో మంది ఉన్నారు కదా. ఉదాహరణకు చెప్పమంటే యోబు, అబ్రహాము, ఇసాకు, యాకోబు. దేవుడు చక్కగా బ్లెస్ చేశాడు వాళ్ళని, వాళ్ళకి చాలా ప్రాపర్టీ ఉంది. దావీదు. కానీ వాళ్ళందరూ దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వదించిన దాన్ని బట్టి వాళ్ళు మంచి దాతృత్వం కలిగి దేవుని రాజ్యము కొరకు, దేవుని పని కొరకు వాడటానికి ఇష్టపడేటువంటి భక్తులుగా వారు ఉంటూ ఉన్నారు. దాతృత్వము కలిగిన వారిని మనం చూస్తున్నాము. పౌలు తిమోతితో ఏమంటాడు చూడండి ఒకసారి, చాలా అద్భుతమైన మాటలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17 నుంచి 19 వరకు ఉన్న వచనాలు. ఫస్ట్ తిమోతి చాప్టర్ 6 17 to 19 వర్సెస్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17 నుంచి 19 వరకు ఉన్న వచనాలు. ఇహమందు ధనవంతులైన వారికి చెప్తున్న మాటలు ఇవన్నీ కదా. ఒక నిమిషం. ధనవంతులు గర్విష్ఠులు కావద్దని చెప్తున్నాడంటే ఏంటి అర్థము? అయ్యే అవకాశం ఉంటుంది అని అర్థం. ఎంత ఎక్కువగా అంటే చెప్పాలా, ఏమీ లేని మనసుంటోళ్ళే గర్వించే అవకాశం ఉన్నప్పుడు డబ్బులున్నాడు ఎందుకు ఆగుతాడు? సో డబ్బులు కదా అంటే ఏమీ లేని వాళ్ళే గర్వించడానికి బోల్డ్ కారణాలు ఎత్తుక్కుంటూ ఉంటారు. మీకు తెలుసా, ఏమీ లేకపోయినా ఈ రోజు నుంచి రేపటికి అడుగు పెడితే మన వయసు ఒక రోజు పెరిగింది కదా, వయసును బట్టి కూడా నేను పెద్దవాడిని అని గర్విస్తుంటారు. ఏమన్నా దాంట్లో సంపాదించింది ఉందా? ఊరికి అట్లా వెళ్తా ఉంటే పెరిగే వయసే కదా. సో గర్వించడానికి పెద్ద కారణాలు అక్కర్లేనప్పుడే గర్వించే అవకాశం ఉన్నప్పుడు మరి ఇంకా ఇంత డబ్బులు ఉన్నాయనంటే ఇంకా ఆ గర్వించే అవకాశం ఇంకా ఎంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది? చాలా రెట్లు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. స్పెసిఫిక్ గా వాళ్ళను ఉద్దేశించే హెచ్చరికిస్తున్నాడు ఇక్కడ. ఏమని? ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాకుండా ఏం చేయాలంట? నమ్మిక ఉంచక ఈ మాటను చూడండి, దిక్కుమాలకు వాళ్ళకి లాగా, దరిద్రులకు లాగా చిరిగిన మాటలు వేసుకొని, చిరిగిపోయిన చెప్పులు వేసుకొని సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే. సో దేవుణ్ణి ఇట్లా కూడా మనము అడ్రస్ చేయొచ్చు అన్నమాట. దేవా, నేను నా పిల్లలు కంఫర్టబుల్ గా ఉండడానికి కావలసినవన్నీ ధారాళముగా నీవు అనుగ్రహిస్తూ ఉన్నందుకు కూడా నీకు కృతజ్ఞతలు ప్రభువా. దర్ ఇస్ నథింగ్ సిన్ ఇన్ ఇట్. అదేం పాపమేం కాదు. కంటిన్యూ చేయి. ఈ మాట ఏంటదా? వాస్తవమైన జీవానికి ఒకటి మూలం కాదు అని ఇందాక మనం చదివాం మన యాక్చువల్ ప్యాసేజ్లో. ఏంటది? జీవానికి ఏది మూలం కాదు? ఒకడు కలిమి కలిగి ఉండుట జీవమునకు మూలము. సేమ్ అదే లైన్స్ లో చెప్తున్నారు ఈ మాటలు కూడా కదా. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము
మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. వేసుకొనొచ్చు. ఎట్లా వేసుకోవాలి ఆ పునాది? మంచి పునాది, రాబో కాలంలో మంచి పునాది ఎట్లా వేసుకోవాలి? మేలు చేయువారు, సత్క్రియలు అను ధనము గలవారు, సత్క్రియలు చేయొచ్చు, ఇంకా ఔదార్యము గలవారై ఉండి, ఇవన్నీ ఒకే థీమ్. యాక్చువల్ గా చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి, అవన్నీ మనం ఇంకొక టైంలో ఎప్పుడైనా మనం ధ్యానిద్దాం. కానీ ఇవన్నీ చేసి ఏం చేయాలంట? ఆ పరలోకంలో ధనం సంపాదించుకోవాలి. అప్పుడు ఇంకో రిఫరెన్స్ కనెక్ట్ అవుతుంది మీకు ఈ మాటలు నేను చెప్తున్నప్పుడు కదా. పరలోకంలో ఏం చేయాలి? ధనం సమకూర్చుకోవాలి. నిజంగా దేవుని విషయంలో ధనవంతులుగా ఉండాలంటే లోకం యొక్క దృక్పథానికి దేవుని దృక్పథానికి మధ్య వ్యత్యాసం ఏంటో సరిగ్గా అర్థం చేసుకోవాలి. లోకం యొక్క దృక్పథం ఈ జీవిత కాలం పైనే దృష్టి పెడుతుంది. దేవుని దృక్పథం ఎప్పుడు రాబో నిత్యత్వం పైన దృష్టి పెడుతుంది. ఇప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం పరలోకంలో ధనం సమకూర్చుకున్న దాని గురించి మాట్లాడదాం. పరలోకంలో ధనం సమకూర్చుకోవాలంటే నువ్వు అక్కడ కొంచెం సేవింగ్స్ చేయాలి. ఇప్పుడు సేవింగ్స్ చేయాలంటే నువ్వు ఫస్ట్ ఏం చేయాలి? ఏం చేయాలి? పని చేయాలి. ఇంకా సంపాదించాలి, ఇంకా ఎక్స్ప్రెస్ చేయాలా? ఎక్స్పెక్ట్ చేయాలా? ఓకే, ఎక్స్పెన్స్, ఖర్చు పెట్టాలి. ఇంకా నేను పర్టికులర్గా సేవింగ్స్ అనే పదం వాడుతున్నాను. అది ఎక్కడికి సంబంధించిన టర్మినాలజీ? ఎక్కడ ఎక్కువగా వాడుతుంటారు? ఎక్కడ? బ్యాంకులో వాడుతుంటారు. సో నువ్వు ఏదన్నా సమకూర్చాలి, కూడబెట్టాలంటే నీకు ఫస్ట్ ఏముండాలి? అకౌంట్ ఉండాలి. సో పరలోకం అనే బ్యాంకులో నీకు అకౌంట్ ఉండాలి ఫస్ట్ కదా. కానీ అకౌంట్ ఉండడానికి నువ్వు డిస్క్వాలిఫై అయిపోయినావు. ఎందుకు? కాదు. యాక్చువల్గా ఇది నేనే తయారు చేసిన ఇల్లస్ట్రేషన్ కాబట్టి మీరు చెప్పలేదు చాలా విషయాలు. కాదు, బ్యాంక్ మేనేజర్తో మీకు ఒక తగాదా ఉంది కాబట్టి ఆయన ఇవ్వడానికి రిజెక్ట్ చేస్తాడు. ఏంటా గొడవ? ఏంటా ఇబ్బంది? ఎందుకు ఇవ్వనంటున్నాడు ఆయన? కరెక్ట్. కారణం ఇంకా ఎక్స్ప్లెయిన్, వేరే వర్డ్స్. ఇంకా రక్షించబడలేదు, మారు మనసు పొందలేదు, పాపము అనేది ఆయనతోటి మనకి మంచి సఖ్యత లేకుండా, మంచి సంబంధాలు లేకుండా కోల్పోవడానికి, అసలు అక్కడ మనం ఎట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా, అసలు ఆ బ్యాంకును మనం అప్రోచ్ అవ్వలేకుండా ఆయనతో మనకున్న ఆ రిలేషన్షిప్ని ఏం చేస్తుంది? అది కట్ చేసేసి ఇక సమకూర్చుకోవడము, కూడబెట్టడం అనేది ఎప్పుడు సంగతి? తర్వాత సంగతి. సరే, ఇప్పుడు మరి దానికి పరిష్కారం ఏంటి? మనం మంచి నీతి క్రియలన్నీ చేసుకుంటూ వెళ్ళి ఆయన్ని సాటిస్ఫై చేయాలా? అప్పుడు మన పాపం అనే దాన్ని మొత్తానికి ఆయన కొట్టిపారేస్తాడా? లేదు. మరి మనం ఏం చేయాలి? కరెక్ట్. ఏం చేయాలి? నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. దేని యందు విశ్వాసం ఉంచాలి? యేసు క్రీస్తు నా పాపం అనే అప్పంతటిని చెల్లించేశాడు అని విశ్వాసం ఉంచాలి. నేను నిత్య గమ్యం విషయమై యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాలి. తీయొద్దు మీరు ఈ వచనము, కావాలంటే నోట్ చేసుకోండి. యోహాను 19:30 సమాప్తమైనది అని అంటారు. యేసు ప్రభు వారి శిలువ పైన పలికిన 7 మాటల్లో ఒక మాట ఏంటది? సమాప్తమైనది. ఇట్ ఈస్ ఫినిష్డ్. దానికి యాక్చువల్ మీనింగ్ ఏంటి తెలుసా? గ్రీకులో ఉన్న పదానికి పెయిడ్ ఇన్ ఫుల్, మొత్తంగా రుణము చెల్లించబడింది అనేది దాని అర్థం గ్రీకు పదానికి. కానీ తెలుగులో సమాప్తమైందని చదివితే మనకి అట్లా అర్థమైందా? అట్లా అర్థం కాదు కదా. ఏదో సమాప్తమైందని అనుకుంటాం మనం. ది అకౌంట్ ఇస్ క్లోజ్డ్. ఆ రుణం మొత్తంగా ఏం చేయబడింది? చెల్లించబడింది. రోమా 6:23 ఎలాగనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తునందు నిత్య జీవం. ఇది కృపావరము. సో దేవుని ఎదుట నువ్వు నిలబడినప్పుడు ఆయన అడుగుతాడు, బ్యాంక్ ఆఫ్ హెవెన్, పరలోకం అనే బ్యాంకులో నీకు అకౌంట్ ఏమైనా ఉందా అని అడిగే కంటే ముందు అసలు నీ పాపం సంగతి ఏంటి చెప్పు అని అడిగాడు అనుకోండి. అప్పుడు మీరు ఏం చెప్పాలి? ఏమని చెప్పాలి? ఇట్ వాస్ పెయిడ్ ఇన్ ఫుల్. మొత్తంగా చెల్లించేశారు. ఎవరు చెల్లించారు?
యేసు క్రీస్తు యొక్క రక్తమున ప్రతి పాపమునకు అవసరమైన మూల్యము చెల్లించేసింది. సో నౌ వీ కెన్ బి ఫ్రెండ్స్. ఇప్పుడు మేనేజర్ తోటి మీరు అందరు వచ్చారా? అకౌంట్ ఉందా మీకు కూడా? ఉంటే పర్వాలేదు, లేకపోతే ఆలోచించుకోవాలి. ఫ్రీ అనుగ్రహం అని అన్నారు కదా, జీరో అకౌంట్ లాగా. మీరేం చేయలేరు, ఆబ్వియస్లీ ఆయన ఫ్రీగా ఇవ్వాల్సిందే. ఆ అకౌంట్ ఓపెన్ చేయడానికి మీరేమీ ఏం చేయలేరు, విశ్వాసం ఉంచడం తప్ప. అది కూడా ఆయన కృపావరం. ఒకవేళ మీకు అకౌంట్ ఉంటే అప్పుడు దాంట్లో ఏమైనా జమ కట్టడము, పోగు చేసుకోవడము, సమకూర్చుకోవడము అనే దాని గురించి మీరు ఏం చేయొచ్చు, ఇంకా ప్రయాసపడచ్చు. ఇప్పుడు తిమోతికి పౌలు చెప్తున్నాడు కదా, ఇవన్నీ ఆ సత్క్రియలు అవన్నీ చేస్తూ ఏం చేయాలి, ఈ లోకంలో ధనం సమకూర్చుకోవడం మాత్రమే కాకుండా అంతకంటే ప్రాముఖ్యంగా పరలోకంలో ధనం సమకూర్చుకోవడం గురించి మనం ఎక్కువగా ప్రయాసపడేవారముగా ఉండాలి. దేవుని ఎడల ధనవంతుడిగా ఉండాలంటే దేవుడు నీకు అనుగ్రహించిన వాటిని దేవుని రాజ్య సంబంధమైన వాటి కోసం ఖర్చు చేయాలి. ఖర్చు చేయాలి కదా అని ఎట్లా పడితే అట్లా ఖర్చు చేయొద్దు. మన డబ్బులు దేవుడు మనకి ఇచ్చిన వాటి అన్నిటినీ దేవుని పనిలో వాడాలి కదా అని అంటే ఎట్లా పడితే అట్లా వాడొద్దు. మళ్ళీ ప్రాపర్గా ఎక్కడ పెట్టుబడి పెట్టాలో అక్కడ. ఒక స్థలం కొనాలనుకున్నాం మనం, ఎట్లా పడితే అట్లా కొనేస్తామా? పోయి ఎవడో చెప్పాడని జాగ్రత్తగా ఒకరికి నలుగురిని కనుక్కొని అన్ని రకాలుగా ఆరా తీసి తెలుసుకొని ఇన్వెస్ట్ చేస్తాం కదా. కానీ దేవుని పని కోసము మన తెలివితేటల్ని, మన శ్రమని, మన డబ్బుల్ని పెడుతున్నామని అంటే మాత్రం కొంచెం కూడా తెలివి లేకుండా తెలివి తక్కువగా పెట్టేస్తుంటారు. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలాగా ఖర్చు చేసేస్తుంటారు చాలా మంది. మంచి విశ్వాసాన్ని మనం అనుకుంటూ ఉంటాం, కానీ ఎవరో అబద్ధ బోధకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఒంటిపైన ఉన్న నగలన్నీ ఒలిచిచ్చేస్తుంటారు. ఏ వెరీ బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్. దానివల్ల ఏంటి ప్రయోజనం? అబద్ధ బోధకులు ఇంకా ఎక్కువగా విస్తరించడానికి ఉపయోగపడుతుంది. అందుకంటే ఏం ప్రయోజనం? దానికి దేవుని రాజ్యానికి ఏమన్నా మేలు జరిగిద్దా? అది విస్తరించడానికి ఏ విధంగా దోహదపడుతుందా? కొంతమంది సేవకులు ఉంటారు, పరిచర్య పేరుతో మనుషులు వాడేసుకుంటారనమాట మొత్తానికి. అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిచర్య గురించి మేము ట్రైనింగ్ అవుతున్నామని వీళ్ళ తెలివి తక్కువతనంతో వీళ్ళు వెళ్ళడం, వాళ్ళ కుతంత్రంతో, వాళ్ళ కుయుక్తితో వాళ్ళు వాడుకోవడం. సేవకుల దగ్గర ఊడిగం చేస్తూ ఉండిపోతారనమాట. ఎందుకు? వాళ్ళ ప్రయాసం అంతా ఎందుకు ఉపయోగపడుతుంది? ఏమైనా ప్రయోజనం ఉంటుంది? అన్నది వెరీ బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్. అట్లా చేయకూడదు. దేవాది దేవుడు అనేక జనుల మధ్య గణపరచబడే విధంగా దేవుని నిత్యత్వపు ఉద్దేశాలు నెరవేరబడినట్లు మనం దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని ఖర్చు చేయాలి. జాగ్రత్తగా తెలివితోని ఖర్చు చేయాలి. అంటే మన కోసం మనం ఏం ఖర్చు పెట్టుకోకూడదా? ఇందాక నేను అన్నట్టు దరిద్రుల్లాగా, బీద వాళ్ళకిలాగా, సన్యాసుల్లాగా అట్లుండాలా? అట్లుండాలని బైబిల్ చెప్తుందా? చెప్పట్లేదు. దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదించాడో దానికి తగిన విధంగా మనం వ్యక్తిగతంగా మన కోసం కూడా దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఆయనకి ఇచ్చిన సిరి సంపదలు మన కోసం కూడా వినియోగించుకోవచ్చు. అలాగే భవిష్యత్ అవసరాల కోసం కూడా పొదుపు చేసుకోవచ్చు అని అనకూడదు, చేసుకోవాలి అని అనాలి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం తీయద్దు, రాసుకోండి రిఫరెన్స్. అందులో ఉన్న లెసన్ మీకు జ్ఞాపకం ఉందా? సేవింగ్స్ గురించి. సామెతలు 6:6-11. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. చీమల్ని కూడా చూపించి ఒక సందర్భంలో చెప్తారు కదా, ఏమని? అది ఒక్కొక్క చక్కెర పొలుపును తీసుకెళ్లి జాగ్రత్తగా ఎట్లా పెట్టుకుంటుంటుందో సేవింగ్స్ లో, అట్లా సేవింగ్స్ చేసుకోవాలా చేసుకోకూడదా? చేసుకోవాలి. సో నీ గురించి నువ్వు ఖర్చు పెట్టుకోవడం పాపం కాదు, అట్లాగే సేవింగ్స్ చేసుకోవడం తప్పు కాదు. బట్ వాట్ ఈస్ ద ప్రయారిటీ? దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది? దేని నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావు? అసలు వెర్ యువర్ హార్ట్ ఈజ్ దేర్ యువర్ మనీ ఆల్సో విల్ బీ అనేది లోకంలో ఉన్న సామెత. బైబిల్లో ఉన్న సామెత, నువ్వు డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతున్నావో అక్కడే నీ మనసు దాన్ని వెంబడిస్తుంది అని బైబిల్ చెప్తున్నారు. మిషనరీలు, ఆఫ్రికాలో ఒక మిషనరీ ఉన్నాడు అనుకుందాం, మామూలుగా అనుకుందాం. ఆఫ్రికాలో ఒక మిషనరీ ఉన్నారు. అడవిలో కూడా ఒక పెద్ద లగ్జరియస్ మ్యాన్షన్, ఒక విల్లా కట్టుకొని ఉన్నాడు. ఫండ్స్ వస్తా ఉంది, పెద్ద కారు ఉంది, ఇంటి నిండా పని మనుషులు ఉన్నారు. అలాంటి మిషనరీకి మీరు సపోర్ట్ చేయాలనిపిస్తుందా? మీకు అనిపించదు, న్యాచురల్గానే అనిపించదు. పోనీ అతను ఎట్లా ఉంటే బాగుంటుందని మీకు అనిపిస్తుంది? మరి ఇంక వేరే వాటి అన్నిటికంటే ఈ మాట కొంచెం బాగుంటుంది. ఏంటది? సింపుల్గా ఉండాలి, సింపుల్ లైఫ్ లీడ్ చేయాలి, ఎంతవరకు అవసరం అంతవరకు ఉంటే సరిపోతుంది అనేలాగుంటే బాగుంటుంది అని మనకు అనిపిస్తుంది కదా. ఒక దైవజనుడు అన్నాడు, ప్రతి క్రైస్తవుడు ఒక మిషనరీ లాగే బ్రతకాలి అసలు, మిగిలిందంతా ప్రభు పని కోసం ఇచ్చేయాలి. ఎందుకలా అన్నాడు? ఎందుకంటే యేసు ప్రభు వారు ఇచ్చిన ఆ గొప్ప ఆజ్ఞ, గ్రేట్ కమిషన్, మిషనరీలు ఎంత ఎక్కువగా కట్టుబడి ఉన్నారో ప్రతి విశ్వాసి అంతే ఎక్కువగా లోబడాలి. గ్రేట్ కమిషన్ ఒక్క మిషనరీలకేనా?
మనందరికీ కాదా? అందరికీ కదా. సో అప్పుడు అందరం అదే పని చేయాలి కదా. సో ఉన్న తేడాల్లో ఎక్కడ? మిషనరీలు వేరే జాతి ప్రజల మధ్యలో పనిచేస్తున్నారు, మనము మన సొంత జాతి ప్రజల మధ్యలో పనిచేస్తున్నాం, అంతే తేడా. అందరం అదే పని చేస్తున్నాం. సో అందరం ఒకేలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి కదా. కానీ పాస్టర్లు మిషనరీలు మాత్రం దాన్ని సింపుల్ అన్నది మనం అంటున్నాం యాక్చువల్లీ, కానీ మన దాకా వస్తే మనమే సింపుల్గా బతుకుతున్నాం అని చెప్తాం. పాస్టర్ని గురించి అడిగితే, జనరల్గా అడిగితే సింపుల్గా ఉంటే సరిపోతుంది అని అంటాం. మరి నువ్వు ఎట్లా బతుకుతున్నావు? నేను కూడా సింపుల్గానే అట్లెట్లా కుదురుతుంది? అర్థమైంది కదా తేడా మీకు? మిషనరీలు ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నామో, పాస్టర్ ఎలా ఉండాలని, ఎంత సింప్లిస్టిక్గా ఉండాలని మనం కోరుకుంటున్నామో, మన లైఫ్ స్టైల్ కూడా అంతే సింప్లిస్టిక్గా ఉండాలి. మిగిలింది ప్రభు పని కోసం ఖర్చు పెట్టే వారంగా మనము ఉండాలి. మన కుటుంబం కోసం, వ్యక్తిగత అవసరాల కోసం, మన సేవింగ్స్ కోసం. తర్వాత మిగిలిందంతా ఎవరి కోసం? పరిచర్య కోసం, ప్రభు పని కోసం. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమని కేవలం పాస్టర్లకు, మిషనరీలకు మాత్రమే చెప్పాడు. మిగిలిన వాళ్ళందరికీ ఏం చెప్పాడు? మీ దశమ భాగాలు ఇస్తే సరిపోతుంది, మిగిలినంతా మీకు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు అని చెప్పాడు. అందరికీ చెప్పింది ఒకటే, ఏంటది? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనకు అనుగ్రహించిన వాటి విషయంలో మనం గృహ నిర్వాహకత్వం, అవర్ స్టివర్డ్షిప్, అది ఎలా ఉంది అని పరిశీలించుకోవాలి. నిజంగా ఆ రోజున దేవుని ఎదుట నువ్వు నిల్చున్నప్పుడు నువ్వు ధనవంతుడిగానే ఉంటావా? కొన్నిసార్లు కొంతమంది చిన్నారులు బోరు బావుల్లో పడిపోతుంటారు కదా, తెలుసు కదా మీకు, చాలా అడుగుల లోపలికి ఉంటుంది అది. ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 2-3 రోజులు ప్రయాసపడుతుంటారు కొన్ని సందర్భాల్లో. అన్ని మెషినరీ తోటి ప్రయత్నం చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు పనులు అవ్వవు. అప్పుడు ఏం చేస్తారు? అర్థం కాలే. ఇంకో గోధ అవుతారు. అట్లా అంటే టైం సరిపోదు యాక్చువల్లీ, చాలా టైం టేకింగ్ అది. లోపల ఉన్న వాళ్ళు ఊపిరాడక చనిపోయే ప్రమాదం ఉంటుంది ఈ లోపే. ఐడియా ఉందా మీకు? ఏం చేస్తారు? ఆక్సిజన్ సప్లై చేస్తారు. మరి వాళ్ళు బయటకు తీసుకురావడానికి అదే వాళ్ళు ఏం చేస్తారు? పడిపోయిన మనిషి పట్టినప్పుడు చిన్నవాళ్ళైనా పడతారు. ఒక మనిషి అంటే మొత్తం ఇట్లా చేతులు కాళ్ళు ముందుకు పెట్టేసి వాళ్ళ కాళ్ళకి ఇట్లా తాడు కట్టేసి లోపలికి దించుతారు అనమాట. అంటే వాళ్ళకి బాగా దగ్గరైన వాళ్ళు మాత్రమే నిజంగా అవతల వ్యక్తి ప్రాణాన్ని కాపాడడం కోసం అంత వీళ్ళ ప్రాణాన్ని రిస్క్ చేసేంతలాగా వాళ్ళు సిద్ధపడి ముందుకు రాగలుగుతారు తప్ప మామూలుగా ఎవరు చేయరు ఆ సాహసం. కానీ ఎక్స్ట్రీమ్ కేసెస్లో చేశారు యాక్చువల్గా. అలా జరిగింది. వాళ్ళ కాళ్ళకి వెళ్ళి తాడు కట్టేసి లోపలికి వాళ్ళని పంపిస్తే వాళ్ళు చాలాసేపు ప్రయాణం చేసిన తర్వాత కింద వాటర్ ఏమీ లేకుండా వాళ్ళు ఏమి మునిగిపోకుండా స్టిల్ ఇంకా ఆక్సిజన్ సప్లై అవుతూ వాళ్ళు బ్రతికుంటే వాళ్ళ చేతులు కూడా పట్టుకొని వాళ్ళని పైకి తీసుకొని వస్తారు. వాళ్ళు క్రైస్తవులు కాదు. ఆ బోరు బావిలో పడిన వాళ్ళ ప్రాణాలని నిత్య నరకం నుంచి కూడా వాళ్ళు రక్షించట్లేదు. అయినా వారి ప్రాణాలు సైతం పణంగా పెట్టి కాపాడడానికి ఇష్టపడుతున్నారంటే మన ప్రభు మనకు అప్పగించిన పని ఇంకెంత గొప్పది. దానికోసం మనం ఎంత ప్రయాసపడుతున్నాము, మనం ఎంత ఖర్చు అవుతున్నాము, ఎంతవరకు మనము చేస్తున్నాము, చేయాల్సినంత చేస్తున్నామా, నిజంగా ఎంతమందిని నిజంగా ఆ నరకంలో నుంచి బయటికి లాగడానికి మనం ప్రయాసపడుతూ ఉన్నాము, మనకు దేవుడు ఇచ్చిన దాని అంతటిని ఖర్చు పెడుతూ ఉన్నాము. ఇరవై 21వ వచనం, చివరి వచనం, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు. వింటున్నారా మాటలు? దేవుని ఎడల ధనవంతుడు కాక, నిజంగా పరలోకంలో ధనాన్ని సమకూర్చుకునేవాడు కాక, దేవుని విషయములలో ధనవంతుడిగా ఉన్నవాడు కాక, తన కొరకే సమకూర్చుకున్నవాడు. ఈ లోకంలో ఉన్నంత వరకే ఏదో సంపాదించుకోవాలి, ఏదో కూడబెట్టాలని ప్రయాసపడేవాడు అలాగుననే ఉంటుడంటే ఆ వెర్రివాడైన ధనవంతుడు లాగే ఉంటాడు. మొత్తం అంతా ఎక్కడ వదిలిపెట్టెళ్ళాలి? ఇక్కడే వదిలిపెట్టేసి ఖాళీ చేతులతో వెళ్ళి దేవుని తీర్పుని ఎదుర్కోవాలి. నేను నా కోసమే ధనం సమకూర్చుకుంటున్నానా, లేక దేవుని ఎడల ధనవంతుడు అవ్వడం కోసం పరలోకంలో ధనం సమకూర్చుకుంటున్నానా? మనల్ని మనం పరిశీలించుకుంటూ కొంత సమయం మనం ప్రార్థన గడుపుదాం.